మనమందరం లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 40వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసిందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురుగాక.
నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొంచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము. ఆమేన్. ప్రభు తన కీర్తనను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చోనండి. కొంచెం క్రమంగా కూర్చోండి, ఇంకా వచ్చే వారికి అవకాశం ఇవ్వండి. లైన్లో కూర్చోండి. ఆ వాటర్ క్యాన్స్ అవి కూడా నీడలో పెట్టండి అన్న. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్ అంటారా? కొంచెం గట్టిగా అంటారా? మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామల్లో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. దావీదు రచించిన కీర్తన మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా అద్భుతమైన సంగతులు దావీదు దేవుని గురించి పాడుతూ, తన బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకుంటూ, తను ఎవరి వలన అయితే శ్రమ పడుతున్నాడో, ఏ శ్రమలు అనుభవిస్తున్నాడో వాటిని గురించి మాట్లాడుకుంటూ, ఇలా అనేక విషయాలు కీర్తనల్లో దావీదు రాస్తూ ఉన్నాడు. దేవుడు దావీదును కోరుకున్నాడు. దాని కారణం దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. మొదటి వచనంలో నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటేని అని మనం చూస్తున్నాం. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని వెయిటింగ్, ఎదురు చూడడం, కనిపెట్టడం. ఎదురు చూడడం చాలా కష్టంగా ఉంటుంది. దేవుని దగ్గర కనిపెట్టడం అనేది పేషెంట్లీ అన్నాడు ఇంగ్లీష్లో. హీబ్రూ పదంలో నుండి వచ్చిందంట ఇది. హీబ్రూలో 2 సార్లు బైబిల్లో ఈ పదం వాడబడింది అని నేను చూశాను. సహనముతో కనిపెట్టుకోవడం. సహజంగా మనుషులు ఈ దినాల్లో హర్రీ బర్రీగా పరిగెత్తుతున్నారు. అంతా త్వరగా జరిగిపోవాలి. ఎక్కడ అనుకున్న దానికంటే లేటుగా ఏది జరగకూడదు. అంతా హర్రీగా అయిపోవాలి. ప్రార్థనకు జవాబు వెంటనే రావాలి. కష్టాలు వెంటనే తొలగిపోవాలి. ఆరోగ్యం వెంటనే రావాలి. అప్పులు వెంటనే తీరిపోవాలి. అంతా త్వరగా జరిగిపోవాలి. ఇది మనందరి ఆశ కదా. కొద్దిమంది దేవునికి గడువు పెట్టే వాళ్ళు ఉన్నారు. ఫలానా రోపు జరిగితే ప్రభు ఓకే, లేకపోతే మాత్రం నేను ఇంకో దారి చూసుకుంటాను అన్నట్లుగా. కానీ దావీదు ఇట్లా ఆలోచించట్లేదు. దావీదు ఇలా మాట్లాడట్లేదు. అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అన్నాడు. వెయిటింగ్ ఈజ్ నెవర్ ఈజీ. ఎదురు చూడడం అనేది ఎన్నటికీ తేలికైన విషయం కాదు, కష్టం. చదువుకున్న తర్వాత ఉద్యోగం కొరకు ఎదురు చూడటం ఎలా ఉంటుంది? చదువంతా అయిపోయింది, ఆ ఉద్యోగం వస్తుందని కూర్చున్నప్పుడు అది రాకపోతే ఎలా ఉంటుందంటారు?
వివాహ వయసు వచ్చినప్పుడు సంబంధాలు కుదరకపోతే ఎలా ఉంటుందంటారు మనకి? పంట వేయవలసిన సమయం, విత్తనాలు వేయవలసిన సమయం వచ్చింది, కానీ వర్షం పడట్లేదు. చెప్పండి, ఎలా ఉంటుందంటారు అప్పుడు? ఎదురు చూడడం. మానవ జీవితంలో ఎదురు చూడడానికి మనం ఎంతో ఓపిక కలిగి ఉండాలి. ఈ సహనం లేకపోవటాన్ని బట్టి చాలామంది కుటుంబాలను చిన్నాబంధం చేసుకుంటున్నారు, దేవునికి దూరమై భ్రష్టులైపోతున్నారు. ఈ ఈ ఓపిక సహనం లేకపోవటాన్ని బట్టి కొద్దిమంది దేవుణ్ణి తెలుసుకుని కూడా మళ్ళా చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. పాత అలవాట్లలోనికి, పాత పద్ధతుల్లోనికి, పాత భక్తి విధానాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారు అనుకున్నది అనుకున్నట్లుగా వెంటనే జరగట్లేదు. వెంటనే జరగాలని కోరుకోవడం తప్పేమీ లేదు, కానీ మనం హడావుడి పడినట్లుగా దేవుడు హడావుడి పడడు. గాడ్ హ్యాజ్ హిజ్ ఓన్ టైం. ఆయనకంటూ ఒక సమయం ప్రతిదానికి ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, అనేక సంఘటనలు అక్కడ సొలొమోను భక్తుడు రాశాడు. చదవమ్మా. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అంటూ అక్కడ చాలా సంఘటనలు రాశాడు. అవన్నీ మీరు చదువుకుంటే ఎన్నో సంఘటనలు అక్కడ ఉన్నాయి. గాడ్ హ్యాజ్ హిజ్ ఓన్ టైం. దేవుడు అంటూ ఒక కాలాన్ని ప్రతి పనికి నిర్ణయించుకున్నాడు. మనం తొందరపడినట్లుగా దేవుడు తొందరపడడు. నువ్వు వణికితే వణికిపోడు ఆయన. నువ్వు వణికిచ్చేస్తే గబగబా వణికిపోయి, అమ్మో ఈ పిల్లోడు కంగారు పడిపోతున్నాడు, చేయిపోతే పారిపోతాడేమో అని పరిగెత్తుకొచ్చేయడు ఆయన. దేవునికంటూ ఒక సమయం ఉంది. ఆయన కార్యం నెరవేర్చే వరకు మనం ఏం చేయాలి? ఓపికతో, సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు కనిపెట్టుకోవడం అదొక అద్భుతమైన కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయ. అది అనుభవించేవాడికి అర్థమవుతుంది. సహజంగా ఎదురు చూసేవాడు అంతకంతకు నీరసిల్లిపోతాడు, బలహీనమైపోతాడు. కానీ యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 21వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. యెహోవా కొరకు ఎదురు చూడడం అదొక ఉన్నతమైన మెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. లోకంలో ఎదురు చూడడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు, కానీ దేవుని కొరకు ఎదురు చూడడం మీకు నూతన బలాన్ని ఇస్తుంది. యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్. మీ బలము నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయ. హల్లెలూయ. అబ్రహాము దేవుని కొరకు, దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు అంటున్నాం, కానీ చెప్పండి ఎంత కష్టమో. 25 సంవత్సరాలు 25 × 365 కొడితే ఎన్ని రోజులు వస్తుంది? 25 × 365 × 24 కొడితే ఎన్ని గంటలు వస్తుంది? అన్ని గంటలు ఎదురు చూశాడంట. ఇదిగో నీ సంతానాన్ని దీవిస్తా అని చెప్పాడు, కానీ సంతానం కలగలేదు. కానీ అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయ. హల్లెలూయ. ప్రియులారా, దేవుని కొరకు ఎదురు చూడడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం చేసే వరకు ఎదురు చూడాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో జకర్యా, ఎలిజబెత్లు ప్రార్థన చేస్తూనే ఉన్నారంట, పరిచర్య చేస్తూనే ఉన్నారు, యాజక ధర్మాన్ని జరిగిస్తూనే ఉన్నారు. బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు, కానీ సంతానం లేదు. ఒక రోజున గబ్రియేలు దేవదూత గర్భగుడిలోనికి, అనగా
అతి పరిశుద్ధ స్థలంలో యాజక ధర్మం జరిగిస్తున్న జకర్యా దగ్గరికి వెళ్ళి, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 40 సంవత్సరాల వయసులోనో లేకపోతే 45 సంవత్సరాల వయసులోనో చెప్పలేదు, కానీ బహుకాలము గడిచిన వృద్ధులైపోయిన సమయంలో. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, దేవునేమి విడిచిపెట్టలేదు, దేవుని మీద ఏమీ అలగలేదు, విసుగుదల రాలేదు. చాలాసార్లు మనం అలసిపోతాం, విసుగుదల వచ్చేస్తుంది. ఇంకేం దేవుడండి? రాత్రి మీకు చెప్పానుగా విలియం కేరీ భక్తుని గూర్చి. విసుగుదల రాలేదు. ప్రియులారా, మనము దేవుని కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవడం నేర్చుకోవాలి, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం నేర్చుకోవాలి. తొందర పడిపోకూడదు, కలవర పడిపోకూడదు, పరుగులు తీయకూడదు అటు ఇటు. దేవుడు తగిన సమయమందు సహాయం చేస్తాడు. అద్భుతమైన మాట ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. నిర్ణయ కాలమందు శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు అని చదువుతాం. చదువుతారా మాట? 21:1. తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను, తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో. నిర్ణయ కాలం ఎవరు నిర్ణయించారు? ఆశ్చర్యం ఏంటో తెలుసా? అబ్రహాముకి దేవుడు చెప్పలా, నానా నువ్వు 75 సంవత్సరాల వయసు, ఇంకో 25 సంవత్సరాలు వెయిట్ చేయమని చెప్పలేదు. ఇస్తానని మాత్రమే చెప్పాడు, టైం ఏమీ చెప్పలా. మన పిల్లలు చూడండి, ఇస్తాను అన్నాం అనుకోండి, ఫీజు కడతాను అన్నాం అనుకోండి, స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా, రాగానే అడుగుతారు, ఇదిగో ఈరోజు మా టీచర్ నిలబెట్టారు, నన్ను ఫీజు కట్టమన్నారు, సరే కడతాను లేరా అన్నాం అనుకోండి, ఏమంటారు? వెంటనే వచ్చే క్వశ్చన్, ఎప్పుడు కట్టేది? రోజు నిలబెట్టమంటావు నన్ను? ఎంత పరువు తక్కువ, ఎంత పరువు తక్కువ. అరే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదేదో అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, మనము దేవుని పిల్లలం, దేవుని కొరకు మనం కనిపెట్టాలి. దేవునికి ఒక కాలం ఉంది, అర్థమవుతుందా? లూకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా ఆ మాట అక్కడ మనం చదువుతాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 20వ వచనం చదువమ్మా. నా మాటలు వాటి కాలమందు, కొంచెం దారి, నా మాటలు ఎప్పుడు నెరవేరును? రేపేనా? ఎల్లుండా? వచ్చే సంవత్సరమా? ఎప్పుడు? మాట చెప్పిన ఆయనకంటూ ఒక కాలం పెట్టుకుని చెప్పాడు, ఆ కాలంలో అవి నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసిన వాడు సిగ్గుపడలేదని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఎంతోమంది భక్తులు పాత నిబంధన కాలంలోనే కావచ్చు, క్రొత్త నిబంధన కాలంలోనే కావచ్చు, వారి ముఖములు అన్నాడు కదా, 34వ కీర్తన 5వ వచనం అనుకుంటా మాట చదువుతాం కదా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపక సిగ్గుపరచడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, దేవుని కొరకు కనిపెట్టండి. దావీదు అంటున్నాడు, నేను యెహోవా కొరకు
సమూయేలును దేవుడు దావీదు ఇంటికి పంపి దావీదును అభిషేకించిన తర్వాత ఇంచుమించు 40 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది రాజు అవడానికి. ఎన్ని సంవత్సరాలు? మేబీ కరెక్ట్ అనుకున్నా నేను. చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. అభిషేకించిన తర్వాత తెల్లారికి రాజు అవ్వాలి లెక్క అయితే. వాళ్ళు అభిషేకించాడు, రాజు ఒకటాకే అభిషేకించింది. ఎదురు చూసి మరి దావీదు ఇంటికి వచ్చే వరకు అభిషేకించాడు కదా. అభిషేకించిన తర్వాత వెంటనే రాజు అవ్వలేదు. అర్థమవుతుందా? మనకు అంత ఇన్స్టెంట్గా కార్యాలు జరిగిపోవాలని తాపత్రయపడుతున్నాం. అందుకని ఈ దినాల్లో మనుషులు పిచ్చెక్కినట్టుగా గంగిర్లెక్కినట్టుగా తిరుగుతున్నారు. అక్కడికి అర్థం. అక్కడ జరుగుతుందంటే ఆ చర్చిలో అంట అద్భుతాలు జరుగుతున్నాయి అంట, ఈ పాస్ట్ గారు అంట ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా చేసేది ఎవరిదో కార్యం చెప్పండి? ఆ పాస్ట్ గారే కావచ్చు, కానీ కార్యం చేసేవాడు దేవుడే. మనం దేవుని కొరకు కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 7 నుండి 11 వచనాల్లో మనం అనేక విషయాలు అక్కడ ఓపికని గురించి చదువుతాం. వ్యవసాయదారుడు ఎలా ఓపికతో ఉంటాడో దేవుని బిడ్డలు అలా ఓపికతో దేవుని కొరకు చూడాలి. యోబు ఎంత ఓపికగా ఉన్నాడు చెప్పండి? అక్కడ యోబుని గురించి మాట్లాడతాడు యాకోబు భక్తుడు. ప్రియులారా, దేవుని కొరకు మనం సహనంతో కనిపెట్టుకోవాలి. దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఖచ్చితంగా ఒక రోజున చెప్పండి ఆశించిన కార్యాలు ప్రభు చేస్తాడు. మనం దైవ చిత్తానుసారంగా ఏది అడుగుతున్నామో వాటన్నిటినీ ప్రభు నెరవేర్చుటకు సమర్థుడు. మనము ఓపికతో కనిపెట్టుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి కీర్తన మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.